Hey guys, welcome back to my YouTube channel. This is Samir and you're watching a video which is from Chocolate Sam's channel. అర్థమైందా? Hey guys, this is Samir and you are watching a video which is from Chocolate Sam's channel. సో ఇది చాలా మంది అడుగుతారు లేదంటే సప్ప వాగుతాను ఏంది మీ ఏం అర్థం కావట్లేదు అని చెప్తాను. సో ఇది మీనింగ్ అండ్ మొత్తం డైలీ బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసేసిన ఏంటంటే ఏదో ఒకటి వేద్దామని లైక్ మోటివేషన్ తొందరగా కావాలని. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మన కంటెంట్ అయితే ఫిట్నెస్ ఉంటుంది. సో ఎస్ కటింగ్ చేసుకోనికి పోతాను, కటింగ్ చేపించడానికి పోతాను. సో కటింగ్ చేయించినాక కలుస్తా, ఎట్లుంటుందో మొత్తం తెలియదు. రాత్రి 1 గంట పడుకున్నా. సో పొద్దున్న జిమ్కి పోయినా అండ్ వచ్చిన ఇందాకే తిన్నా, పోయి కటింగ్ చేయించి వచ్చి మధ్యాహ్నం మీల్ కంప్లీట్ చేసుకొని కొద్దిసేపు నాప్ వేయాలి. సో నాప్ వేసి సాయంత్రం మళ్ళీ జిమ్కి పోయి కలుస్తా. ఇట్లా చేసిండు కటింగ్, ఏదో అనుకొని పోతే ఏదో అయింది. ఏంగా అన్ని చక్కగా ఉన్నా, కటింగ్ ఒకటి చక్కగా ఉండడానికి లైఫ్లో లైక్ మొత్తం అడ్డం దిడ్డంగా సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయి. అట్లయినా ఒక కటింగ్ అనుకోవాలా, ఒక 2 వారాల్లో సెట్ అయిపోతుంది, అంతే ఏం కాదు. సో జిమ్కి పోతాను, క్రియేటిన్ తీసుకున్నా ఇప్పుడే. ఏం తినను ప్రీ వర్కౌట్లో, సో అట్లీస్ట్ క్రియేటిన్ అని తీసుకుంటాను. సో క్రియేటిన్ పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటారు బ్రో అని కొంతమంది కామెంట్స్ పెట్టదు, నీ ఇష్టం. పోస్ట్ వర్కౌట్లో తీసుకోవచ్చు, ప్రీ వర్కౌట్లో తీసుకోవచ్చు, ఇంట్రా కూడా తీసుకోవచ్చు. ఏంటంటే పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటే కొంచెం అబ్జార్ప్షన్ రేట్ అనేది మంచిగా ఉంటుంది. మంచిగా పోస్ట్ వర్కౌట్ మీల్లో మంచిగా హై ప్రోటీన్ అనేది మొత్తం తీసుకుంటారు కాబట్టి ప్రీ వర్కౌట్ కూడా తీసుకోవచ్చు. అందులో ఏముంది, ప్రీ వర్కౌట్లో ఏముంది, 19 బీస్కా ఫరక్ అయిపోయి అంతే. సో క్రియేటిన్ నేను ఫ్లేవర్ది స్ట్రాబెరీ ఫ్లేవర్ది ఆర్డర్ చేసుకున్నా. ఇగో ఇదే కనబడతా అన్న, ఒక నిమిషం. ఇగో ఇది క్రియేటిన్. సో క్రియేటిన్ కన్జ్యూమ్ చేసిన అండ్ అది మొత్తం తీయగా ఉంది, అందులో ఉప్పు కలుపుకుంటే ఎట్లనో కొడుతుంది ఫ్లేవర్. సో క్రియేటిన్ కొట్టేసిన. సో సోడియం సాల్ట్ కూడా వేరే వాటర్లో తిప్పుకున్నా ఫర్ మంచిగా పంపు కోసం అండ్ మంచిగా ఫటిక్ లెక్క ఫీల్ కాం, మంచిగా పంప్ వస్తుంది, మంచిగా వర్కౌట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మంచిగా ఎనర్జీ ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రీ వర్కౌట్లో సాల్ట్ తీసుకోవడం వల్ల. సో నెక్స్ట్ ప్రీ వర్కౌట్లో సాల్ట్ ట్రై చేయండి, ట్రై చేయకుంటే. అండ్ ఎవరైతే తీసుకున్నారో పంప్ ఆ ఫీల్ ఎట్లా ఉంటుంది కామెంట్ చేయండి. సో డైరెక్ట్ జిమ్లో కలుద్దాం. అది ఉప్పు ఉంది కదా, 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తీసుకోకండి. మొత్తం లోపల తిప్పేసినట్టు అవటం అండ్ తలనొప్పి రావటం, హై బ్లడ్ ప్రెషర్ లైక్ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం మొత్తం చూస్తూ ఉంటాం. నేను పర్సనలీ అబ్జర్వ్ చేసిన. సో ఉప్పు తక్కువ తీసుకోండి. అది వెల్కమ్ బ్యాక్ టు ద డే 2. యా నేను వర్కౌట్ చేద్దాం అనుకున్నా, మంచిగా చూసిళ్ళు కదా, మంచిగా పకడ్బందీకి వెళ్ళిపోయాను. సో మొత్తం కరెంటు పోయింది, అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉండే, వోల్టేజ్ కరెక్ట్ రాకపోతుండే. సో నిన్న చేయలే, మొత్తం అప్సెట్ ఉంది. సో ఇప్పుడు మార్నింగ్ వచ్చినా నిన్న వర్కౌట్ కంప్లీట్ చేద్దామని. సో సాయంత్రం మొత్తం లెగ్ చెస్ట్ మొత్తం పుష్ సెక్షన్ ఉంది. సో చూద్దాం, ఇప్పుడు బాడీ టిప్స్ను లెగ్స్ వర్కౌట్ కంప్లీట్ చేసుకుందాం. సో సాయంత్రం మొత్తం ఐసోలేషన్ వర్కౌట్స్ చేద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అగైన్ బ్యాక్ టు ద హోమ్. సో వర్కౌట్ అయిపోయింది అండ్ చెప్తా ఒక్క నిమిషం. గుడ్లు క్యాబే ఏంటంటే ఒక ఫ్రెండ్ గాడు అడిగిండు మొత్తం స్టాండ్ ఒక 2 days అని. మనకి ఇచ్చిన లైక్ వీడియో తీయడానికి ఏం లేకుండే. సో అందుకని ఏం షూట్ చేయలే. జిమ్కి పోయినా, డన్ విత్ ద వర్కౌట్. ఇలా చెస్ట్ అయిపోయింది. లైక్ చెప్పినా కదా మొత్తం లెగ్స్ ఆగినాయని. నిన్న సాయంత్రం చేస్తా. మొత్తం నా బాడీ ఎట్లా అంటే సాయంత్రం వర్కౌట్కి అలవాటు పడింది. సో సాయంత్రం చేస్తా లెగ్స్ వర్కౌట్ మంచిగా 100% చేయడానికి. లైక్ చెస్ట్ లైక్ పోయి బాడీ టిప్స్ ఒక 5 sets చేసిన, అంటే నార్మల్ కేబుల్ క్రాస్ ఓవర్ చేసి ఇంక్లైన్ మిషన్ మీద చేసేసిన. ఆల్మోస్ట్ చెస్ట్ వర్కౌట్ అయిపోయింది. సో సాయంత్రం పోయి మళ్ళీ ఇంకో 2 sets 3 sets అట్లా గెలికి లెగ్ వర్కౌట్ మంచిగా ఇంటెన్స్గా చేస్తా. సో చేసి సాయంత్రం షూట్ చేసి పెడతా పక్కా. సాయంత్రం స్టాండ్ తీసుకురావాలా. సో పోయి తీసుకురావాలి. ఇప్పుడైతే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం.
దానికి కావాల్సిన పదార్థాలు 3 ఎగ్స్, నార్మల్ ఒక కడాయి, అందులో ఆయిల్, స్పైసెస్ యాడ్ చేసుకొని మొత్తం స్పైసెస్ అంటే అన్నం యాడ్ చేసుకొని సప్ప తిప్పి మనం ఎంత అయితే అన్నం తింటామో ఆ క్వాంటిటీ అనేది తీసుకొని సో ఫస్ట్ ఏం చేయాలంటే చెప్తా. ఫ్రైడ్ రైస్ చేయడానికి ఆయిల్ లేదుగా, చూడలే. సో ఎగ్స్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ చేయడానికి మెయిన్ ఆయిల్ కావాలా. ఆయిల్ లేదు, చూడండి ఆయిల్ క్యాన్ ఇగో అది చేద్దాం అనుకుంటాను. సో నాకు ఎందుకో కొడుతుంది, అది గీ వేసి చేస్తే ఏమైనా అవుతుందా, మంచిగా టేస్ట్ ఉంటుందో లేదో. మరీ ఆయిల్ అంతా వేయలేముగా గీ, ఏమో మా డౌట్ కొడతాను. ట్రై చేయాలొద్దా, చేద్దాం. థంబ్నెయిల్ గీతో ఫ్రైడ్ రైస్ పెడదాం థంబ్నెయిల్. సో చేద్దాం, స్టే ట్యూన్డ్. ఇగో దట్స్ ద కడాయి అండ్ కింద ఇంకా ఎలిగేలే 3 గుడ్లు, మొత్తం స్పైసెస్ ఆడున్నాయి. సో కడాయి క్యాన్ అది మొత్తం లేదు, ఇందులో గీ ఉంటుంది డెటాల్ పక్కన. సో ఇంకేముంది, లోపల పేస్ట్ ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఏదో అద్రక్ లైస్ అని అంటారు మేము మా ముస్లిమ్స్లల్లా. సో ఇది ఇక్కడ పెడతాను, చూద్దాం ఎట్లా పోతుందో. సో డైరెక్ట్ పగలగొట్టేసి మొత్తం వేసేసి దాని తర్వాత స్టార్ట్ చేద్దాం మళ్ళీ వీడియో, రైట్. సో 3 ఎగ్స్ అండ్ మొత్తం సాల్ట్ వేసిన, నెక్స్ట్ చూద్దాం. కలిపేసుకున్నాక ఇది ఏ పౌడర్ మొత్తం ఏ మసాలానో తెలియదు, ఏదో టేస్ట్ కోసం వేస్తాను. ఐ డోంట్ నో వాట్స్ ద నేమ్ ఆఫ్ ద మసాలా, సారీ ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ మసాలా. చాలా ఎక్కువైపోయింది, మళ్ళీ కొంచెం తిప్పి అన్నం వేసి మొత్తం తిప్పేసి తినేసుడే అంతే. సో అయిపోయింది, మొత్తం సౌండ్ వస్తుంది అనుకుంటా. సో ఇదే అన్నం, మొత్తం అన్నం వేసేసిన మొత్తం ఇక తిప్పుతూనే ఉండాలి. మొత్తం కొంచెం స్పైసీగా కొంచెం కాలాలి, అన్నం కాలితే మస్తు ఉంటుంది. ఇక మనం డైరెక్ట్ బల్కింగ్ కాబట్టి కాలింది తినవచ్చు, అన్నీ తినవచ్చు. కటింగ్లో ఉంటే కొంచెం స్పైసెస్ అవి చూసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ మొత్తం క్యాలరీస్ లెక్కేసుకోవాలి. సో అవసరం లే, ఎట్లా తిప్పాలా అర్థమైంది కదా ఎట్లా చేస్తారో. ఇది నా బ్రేక్ఫాస్ట్లో ఏం లేవు, సో కొంచెం కార్బ్స్ ఫ్యాట్స్ కోసం గీ కూడా వేసేసినాం, ప్రోటీన్స్, పర్ఫెక్ట్ మీల్. అండ్ ఇది మంచిగా అరగాలంటే ఒక క్యారెట్ యాడ్ చేసుకుంటే అయిపోయాయి. యా డైరెక్ట్ కలుద్దాం మనం తినుకుంటాం. Started eating. I want to tell one thing in this video. సో ఒక గుడ్లో 6 grams ప్రోటీన్ ఉంటుంది కదా, నాకు సంబంధించి 4 ఉంటుంది. ఎందుకంటే మిగతా వీడు తింటాడు, ఆడు తింటాడు. ప్రతిసారి బయట ఎటో తిరుగుతాడు. కరెక్ట్ నేను జిమ్ నుంచి ఇట్లా బయటకు వస్తా ఉరుక్కుంటూ వచ్చి ఏదైతే తింటానో, లైక్ చికెన్ అయినా కావచ్చు, నేను ఏదైతే ప్లేట్లో వేసుకుంటానో రోజు సాగు తింటాడు. ఇంత ముక్కలు వేయాల్సిందే అంతే. సో ఇది మీల్, ఇందులో అరౌండ్ ఒక 550 to 700 క్యాలరీస్ ఉంటాయి. అక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయాలి, సప్ప కొట్టేసాయి. సో అర్థమైంది అనుకుంటా. సో మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అది మొత్తం ఎట్లానో చెప్తా. ఫస్ట్ 3 ఎగ్స్ కావాలి, ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం. సో నేను 3 ఎగ్స్ తీసుకుంటా. 3 ఎగ్స్ ఏంటంటే మొత్తం కడాయి ఏదో ఒకటి ఉంటుంది కదా, నాన్ స్టిక్ ఆయిల్ ప్యాన్ ఏదో ఒకటి, అందులో లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం అదే వేడైనాక ఎగ్స్ పలగొట్టి వేసేయాలి. ఒక్క నిమిషం రికార్డ్ అవుతుంది. సో పలగొట్టి వేసేసి మొత్తం స్పైసెస్ వేసుకోవాలి అండ్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకొని మొత్తం కలపాలి. ఫస్ట్ కలిపి మొత్తం అయిపోయాక ఎప్పుడైతే లైక్ మొత్తం మంచిగా ఏమంటారు మాడి అంటే ఒక స్ట్రక్చర్లోకి వస్తుంది మొత్తం కరెక్ట్. ఓకే రా బాయ్, పచ్చిగా లేదు గుడ్డు అన్నట్టు అడిగి వరకు వస్తే లైక్ అన్నం వేసేయండి, ఎంత అయితే అంత.
ఇఫ్ మీ అన్నానికి ఆ స్పైసెస్కి సరిపోకుంటే ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకోండి. మంచిగా వేడి చేసి కలిపి చట్ట అంటూ ఉంటుంది, కలిపి వేసుకొని తినేయండి. దిస్ ఇస్ ద ఫ్రైడ్ రైస్, హెల్తీ ఫ్రైడ్ రైస్. యా, సో ఈరోజుకైతే ఇంత గైస్. మాట్లాడతా అంటే ఒకటి చెప్తా, లిజన్, అబ్జర్వ్, అప్లై. అర్థమవుతుంది కదా? ఇది మీ లైఫ్లో చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటంటే ఇది ఎందులో అయినా, లైక్ నీ జాబ్లో అయినా, నువ్వు చేసే చిన్న పనిలో అయినా, మీ రిలేటివ్స్తో మాట్లాడినప్పుడు అయినా, నువ్వు నడుచుకునే బిహేవియర్లో అయినా, నీ క్యారెక్టర్లో అయినా ఒక డైరెక్ట్ జమీన్ ఆస్మాన్ ఫరక్ తెచ్చేస్తుంది. లిజన్, అబ్జర్వ్, అప్లై. వినండి, అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ టైం మీ ఏదైతే చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకోండి నెక్స్ట్. సో ఏంటంటే ఇందులో నీకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఈ రూల్ ఫాలో అయినామంటే దేశాన్ని నేలొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడతామో మన మాటను బట్టి అవతలోడు రెస్పెక్ట్ ఇస్తాడు, ఇది పక్కా. సో కొంత మాట్లాడినప్పుడు వాడు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ వాడు మనల్ని ఫ్యూచర్లో గుర్తుంచుకోవాలి. అంటే ఏదైనా పనిలో వాడు హెల్ప్ చేయాలంటే ఫస్ట్ మనం నచ్చాలానికి. మనం నచ్చాలంటే ఏం చేయాలి? మన మాట తీరు, మన లుక్స్, మన బిహేవియర్ అనేది మనకి అట్రాక్ట్ చేయాలి. లైక్ ఇండైరెక్ట్గా, డైరెక్ట్ కాకుండా లైట్గా సైకాలజీతో కొట్టాలంటే సేమ్ కామ్ ఉండాలి. అది మన నార్మల్ రీల్స్లలో కూడా వస్తుంటాయి. సైలెంట్గా ఉండాలి. అది పక్కకు పెడితే మెయిన్గా మనం మంచిగా మెచ్యూరిటీ లెవెల్స్ రావాలంటే అండ్ మంచిగా మెచ్యూర్డ్గా ఉండాలంటే ఏం చేయాలంటే, ఏదైనా విషయంలో లైక్ నేను జిమ్ చేసే దాంట్లో ఇప్పుడు ఫలానా వ్యక్తి ఫలానా వేరియేషన్ చేస్తాడంటే వాడు ఎట్లా చేస్తాడు అబ్జర్వ్ చేసి రానున్న దగ్గర కూడా చూస్తా వాడు ఎట్లా చేస్తాడు. సో ఇద్దరిది నేను మొత్తం అబ్జర్వ్ చేసి నేను అప్లై చేసి రెండిట్లో ఏది మంచిగా అనిపించి అది నెక్స్ట్ టైం నేను చేసేటప్పుడు ఫాలో అవుతా. అర్థమైంది కదా? అట్లా మీ లైఫ్లో మీ జాబ్ కాడ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏంటంటే ఇది నాకు ఎవరు చెప్పాలి, ఇది ఎక్కడ ఈ బుక్లలో చదవాలి. సో నేను ఏదైతే ఫాలో అయినో నా మెచ్యూరిటీ లెవెల్స్ మంచిగా ఇంక్రీజ్ అయినాయి. సో ఇదే రూల్ ఫాలో అవుతాను నేను. ఓపెన్గా చెప్తాను, యూట్యూబ్లో ఎంతోమంది చూడొచ్చు. నాకు తెలిసి వీడియో వైరల్ అయితే చాలామంది చూడొచ్చు. వీడియో వైరల్ కాకుండా ఒక 200 మెంబర్స్ చూడొచ్చు. సో ఏంటంటే మీకు మెచ్యూర్డ్ ఉండాలంటే, మెచ్యూరిటీ మైండ్ సెట్ రావాలంటే ఎందులో అయినా ఫస్ట్ లోకాన్ని చదవాలి. చదవటం పక్కకు పెడితే లోకాన్ని చదవాలి. ఫస్ట్ బయట పబ్లిక్ని చదవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వాడు ఏం మాట్లాడుతాడో అది విను. తర్వాత వాడు ఎట్లా మాట్లాడుతాడు, వాడు ఎర్రిపు కూడా మంచోడా అది మొత్తం అబ్జర్వ్ చేయి. దాని తర్వాత దాన్ని బట్టి నువ్వు అబ్జర్వ్ చేసి నీ రియాక్షన్ అనేది వాడు మంచిగా మాట్లాడకుంటే సేమ్ మనం కూడా అంతే ఇచ్చి పడదాం కదా. వాడుకోవాలి మంచిగా మాట్లాడింటే వాడు ఎట్లా మాట్లాడుతాడు వాడిని అబ్జర్వ్ చేసి వాడిని తగ్గట్టు మనం నడుచుకోవాలి. సో ఇది ఎందులో అయినా, లైక్ పనిలో కావచ్చు, పనిలో కూడా ఎట్లా పని చేస్తుందో చెప్పినా. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇది. అండ్ మనకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడు వస్తాయంటే లైక్ ఏజ్ని బట్టి కూడా వస్తాయి అండ్ పెయిన్ని బట్టి కూడా వస్తాయి. ఇది రీల్స్లలో వస్తూ ఉంటుంది. బట్ ఈ పదాలు అనేటివి నేను రీల్స్ల నుంచి వాడతాను. బట్ నేను ఫేస్ చేసిన నా లైఫ్లో ఏంటంటే మనకి మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఐదర్ ఏజ్ ద్వారా వస్తుంది, లేకుంటే మన తిరిగే ఫ్రెండ్ సర్కిల్ ద్వారా వస్తుంది. అదొకటి. ఫ్రెండ్ సర్కిల్లో మెచ్యూర్డ్ గాయస్ మంచిగా ర్యాప్ అందరూ గట్టిగా ఉన్నారంటే మనం కూడా సేమ్ అంతే వెళ్తాం. ఇఫ్ మనం ఫ్రెండ్ సర్కిల్లో తిరగకుంటే ఇన్నోసెంట్గా వెళ్తాం, అది వేరే విషయం. మనం మెచ్యూరిటీ లెవెల్స్ రావాలంటే ఐదర్ ఏజ్ పరంగా రావాలి, లేకుంటే పెయిన్ పరంగా రావాలి. నువ్వు చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నావు, ఏంటంటే నా లైఫ్ ఏంది ఇట్లుంది మొత్తం ఏంది కథ అసలు ఏముంది అంటే ఆలోచననే మెచ్యూరిటీ. ఈ పాదుబాటులో పని ఏముండదు, ఫోన్లు ఎత్తా ఉంటారు. సో ఎక్కడున్నా మనం మెచ్యూరిటీ లెవెల్స్ లైక్ పెయిన్ ద్వారా వస్తుంది మెచ్యూరిటీ. ఎట్లా అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏం లేదు, ఫ్యామిలీలో సిచ్యువేషన్ మొత్తం అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఉంది. ఎవరు చేయబట్టి? ఐదర్ మీ మమ్మీ చేయబట్టి ఆర్ డాడీ చేయబట్టి. అదైతే ఫిక్స్. నువ్వేం పీకలే, చిన్నప్పటి నుంచి పెద్ద అయినావు తప్ప తినుకుంటా. సో నువ్వెట్టా చేయాలంటే ఫ్యామిలీ ఎట్లుంది, ఏం తింటారు, అసలు చిన్నప్పటి నుంచి ఏముంది, ఏం కథ మొత్తం అబ్జర్వ్ చేయాలా. నా లైఫ్లో అయింది నేను చెప్తాను ఓపెన్గా. లైక్ నాకు సబ్స్క్రైబర్స్ లేరంతా, బట్ ఇది నా బాధ్యత చెప్పనీకి. సో ఐ థింక్ చాలామంది చూస్తారనుకుంటా. సో ఏంటంటే అబ్జర్వ్ చేయండి అబ్బా, ఏదైతుంది ఏంది అసలు. ఏది చేయాలన్నా స్లోగా వేయండి స్టెప్. మొత్తం ఏది మాట్లాడన్నా బాగా మాట్లాడకండి, ఆలోచించి మాట్లాడండి. ఈ కరెక్ట్ ఉంటే మీ లైఫ్లో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి. నథింగ్ బట్ ఏంది అసలు డిసిప్లిన్ మీనింగ్ ఏం చెప్పండి? డిసిప్లిన్ ఏంటంటే సైలెంట్గా ఉంటాడు, ఏదైతే ఒక పని చేయాలన్నా అబ్జర్వ్ చేసి ఆలోచించి చేస్తాడు, ఒక పనికి కట్టుబడి ఉంటాడు, ఎవరిని ఏమన్నాడు అసలు వాని ప్రపంచం వేరే ఉంటుంది, దాన్ని డిసిప్లిన్ అంటారు. అర్థమైంది కదా? సేమ్ ఇదే డిసిప్లిన్. ఇండైరెక్ట్గా లోకాన్ని చదువుతాను, సైలెంట్ నువ్వు డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకుంటాను నీ లైఫ్లో. ఏంటంటే
సింపుల్ ఏది చెప్పినా నేను చెప్పిన దాంట్లో పెద్ద మీనింగ్ ఉంది. కరెక్ట్ మాట్లాడుకుంటే ఒక బుక్కే రాయొచ్చు. ఏంటంటే అబ్జర్వ్ చేయాలా, ఫస్ట్ వినాలా, అబ్జర్వ్ చేయాలా, అప్లై చేయాలా. ఫస్ట్ ఒక ఫలానా వ్యక్తి మాట్లాడుతానంటే ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేస్తున్నావంటే దాన్ని చూడాలా, అబ్జర్వ్ చేయాలి, ఎట్లా చేయాలో అప్లై చేయాలి. సో ఇది పెద్ద బుక్కే రాయొచ్చు డైరెక్ట్ దీని మీద. నాకు ఎవడు చెప్పలే, నాకు అట్లా. సో నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేకుంటే నువ్వేం చేయలేవు, మీ ఫ్యామిలీ ఏం చేయలేవు. లైక్ నీకు ఆలోచన రావాలా, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మంచిగా లేదు, ఏం చేయాలి. ఐదర్ ఇప్పుడు నీకు స్టడీ అవుతుంది అనుకో, స్టడీ అవ్వకుండా నువ్వు ఏదైతే ఖర్చులు ఉన్నాయో తగ్గించుకో, నువ్వేం పీకలేవు కాబట్టి. మీ ఫ్యామిలీ పోషిస్తే నువ్వు తినేటోడివి పండేటోడివి కాబట్టి. ఇఫ్ నీకు ఒక బాధ్యత వచ్చినాక, లైక్ 19-20 వచ్చినాక ఒక పనికి పోయి ఒక రోజు పనికి పోతే 600 వస్తానంటే అందులో నువ్వు 100 రూపాయలు మంచిగా ఖర్చు చేసుకో. లైక్ సిగరెట్ అలవాటు ఉన్నా ఏమున్నా పక్కకు పెట్టు. సిగరెట్ అలవాటు ఉన్నా ఏమున్నా, లేకుంటే నీకు బిర్యానీ ఇష్టమేమో తిను. 500లో 300 ఇంట్లో 200 నీ దగ్గర ఉంచుకో ఖర్చులకి. సో ఇది మేనేజ్మెంట్. లైక్ ఇప్పుడు 600 వస్తానే మొత్తం దోశల్లో పెట్టేస్తా, ఇక్కడ ఫ్యామిలీలో కరెక్ట్ అన్నం లేదు, ఫ్యామిలీ సిచ్యువేషన్ మంచిది, చూస్తే అప్పులు ఉన్నాయి, లోన్లు ఉన్నాయంటే ఎవని బొక్క, ఆలోచన ఉండాలి. సో నేను చాలా చిన్నోడిని, చూసేటోని పెద్దోడు కావచ్చు, చిన్నోని కావచ్చు, చూసి నడుచుకోండి, పేరెంట్స్ని సపోర్ట్ చేయండి. నేనేం పని చేయట్లేదు, నాకేం లేదు, మా అయ్య పోషిస్తాడు. బట్ నాకు ప్లాన్ ఉంది, నేను డిసిప్లిన్ ఆర్డర్లో పోతానా, నాకు ప్లాన్ ఉంది. ఒక 2 to 3 ఇయర్స్లో డైరెక్ట్ కుంభస్థలాన్ని బొద్దలు కొడతా. అట్లా మీకు ఒక ప్లాన్ ఉంటే ఓకే. బట్ అసలు ఏం ప్లాన్ లేకుండా అయ్య పోషిస్తాడు, తింటానా, పొద్దున లేస్తానా, పోతానా, దోశలతో తిరుగుతానా అంటే కుదరదు. లైక్ అంతే. ఇంకేమైనా గుర్తొస్తే తర్వాత ఇంకో వీడియోలో చూసుకుందాం. ఈరోజుకైతే ఇంతే गाइस, बाय, लव यू ऑल, दिस इज चॉकलेट्स हम फिर से मिलेंगे. सब्सक्राइब कर लेना, బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి, ఆల్లో పెట్టుకోండి, లైక్ చేయండి, మీ దోస్తులతో షేర్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. సాయంత్రం వర్కౌట్ వీడియో పెడతాను కదా, ఏదో ఛానల్ లెంతీ అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రైట్.